హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ప్రజెంట్ మన వాళ్ళు ఎక్కువగా చెప్తున్న కంప్లైంట్స్ వచ్చేసి మూడే అండి. ఒకటి, పేజ్ నాట్ ఫౌండ్, అంటే ఓపెన్ చేసినప్పుడు 404 ఎర్రర్ వస్తుంది. దీనికి సంబంధించి ఫస్ట్ పేజీలో చూపించినట్టు. రెండోది వచ్చేసి యువర్ సెక్షన్ హ్యాస్ బీన్ డిక్లైన్, దీనికి సంబంధించి. మూడోది వచ్చేసి వెరిఫికేషన్ లిమిట్ రీచ్డ్. ఈ ప్రాబ్లం గురించి అయితే ఎక్కువగా కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వీటిలో మనం ఏది చేసుకోగలము, ఏది అవ్వదు అనేది మనం మాట్లాడుకుందాం ఇదే వీడియోలో. దాంతోపాటు మీకున్న అతి ముఖ్యమైన ప్రశ్నకు కూడా దీంట్లో చాలాసార్లు మన ఛానల్లో సమాధానం చెప్పాం. మరొకసారి క్లారిఫై అనేది ఇవ్వాలనుకుంటున్నాను అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా విషయం ఏంటంటే, చాలాసార్లు చెప్పాము, మనం కానివ్వండి, యాష్ గారు కానివ్వండి, చాలాసార్లు చెప్పారు, ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఆన్ ప్యాసివ్కి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఓకేనా? ఆన్ ప్యాసివ్ సంస్థకి దీనికి ఎటువంటి సంబంధము కూడా లేదు. కేవలం ఏంటంటే, ఆన్ ప్యాసివ్లో ఉన్న ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ బిజినెస్ గురించి ముందుగా చెప్తున్నారు, ముందుగా అవకాశం కల్పిస్తున్నారు. అంటే ముందు మనం చేస్తేనే కదా మిగతా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పలానా కంపెనీ మీద ఆల్రెడీ గతంలో దాన్ని హిస్టరీ తిరగేస్తే బ్యాడ్ రిమార్క్ ఉందనుకోండి, బయట వాళ్ళు దాన్ని నమ్ముతారా? 99% నమ్మడానికి అవకాశం ఉండదు. కేవలం నమ్మేది ఎవరంటే, ఆల్రెడీ ఆ సంస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది నమ్మడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అవకాశం అనేది ముందు మనకి ఇచ్చారు, అంతే. ఓకేనండి? అంతేగాని ఇక్కడ ఏమీ కూడా పర్టికులర్గా ఆన్ ప్యాసివ్ ఫౌండర్ల కోసమే విక్టరీ విత్ యాష్ తయారు చేశారంటే అలాంటిది ఏమీ లేదు. అలాంటిది ఉంటే ఖచ్చితంగా ఫౌండర్ ఐడియే కావాలి, ఫౌండర్ జీమెయిల్ ఐడియే కావాలి, ఫౌండర్ పేరే కావాలని మనకు కొన్ని నామ్స్ ఉండేవి. అక్కడ ఏం కనిపించట్లేదంటే ఇందులో ఎవరైనా ఒకటే. ఓకేనా? ఇది మీకు క్లియర్ ముందుగా. కాబట్టి మీరు ప్రతిదానికి ఆన్ ప్యాస్లో ఈ పేరు ఉందండి, ఆన్ ప్యాస్లో మా మదర్ పేరు ఉందండి, ఆన్ ప్యాస్లో మా పాప పేరు ఉంది, ఆన్ ప్యాస్లో మా బ్రదర్ పేరు ఉందండి, ప్రతిదానికి ఆన్ ప్యాస్కు దీనికి లింక్ అసలు చేయొద్దండి. మీకు అది వేరే ఇది వేరే, దానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకేనా? కాబట్టి ఇందులో మీరు ఎటువంటి మెయిల్ ఇచ్చినా, ఎటువంటి జీమెయిల్ ఇచ్చినా, ఎటువంటి పేరు ఇచ్చినా, ఎవరు పేరు ఇచ్చినా, ఎవరు ఊరు ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంతోపాటు కేవైసీ కూడా అవుతుంది. ఎవరైనా సరే ఫౌండర్ ఐడితోనే దీంట్లో రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే మీ ఆన్ పేస్ ఐడి తీసేస్తారన్నా అది శుద్ధ అబద్ధం అన్నమాట. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు అలా తీసేయడాలు లాంటివి ఏమీ ఉండవు. నేను స్టార్టింగ్ రోజు నుంచే చెప్తున్నా. అంటే నవంబర్ 1వ తారీఖు అక్టోబర్ 31వ తారీఖు నేను చేసుకున్నాను. అప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా మ్యాండటరీగా అంటే ఖచ్చితంగా ఫౌండర్ ఐడి ఇవ్వమని చెప్పట్లేదు, ఎవరిది ఇచ్చినా తీసుకుంటుంది. ఓకేనా? రీసెంట్గా కూడా ఒక హిందీ యూట్యూబర్ అయితే దీని గురించి నిన్నే చెప్పిందన్నమాట. ఆవిడ కూడా డైరెక్ట్గా యాస్ సార్ నుంచి మెయిల్స్ వచ్చే వాళ్ళకి, అంటే ఇండియాలో ముగ్గురికి వచ్చి ఆ ముగ్గురులో ఆవిడకి కూడా వచ్చింది. ఆవిడ కూడా సేమ్ డైలాగే చెప్పింది, దీంట్లోకి ఆన్ పేస్కి ఎటువంటి సంబంధం లేదు. అందులో వచ్చిన కమిషన్లు కానీ, అందులో వచ్చిన టీములు కానీ, అందులో ఉండే దేనికి కూడా దీంట్లో ఒక్క కోణంలో కూడా సంబంధం ఉండదన్నమాట. కేవలం సంబంధం ఏంటంటే మనం జస్ట్ దాంట్లో ఉన్న కమ్యూనిటీ. రెండోది వచ్చేసి అందులో యాష్ ఉన్నారు, ఇందులో యాష్ ఉన్నారన్నమాట. అంటే అందులో యాష్ గారు ఉన్నారు, ఇందులో యాష్ గారు ఉన్నారు తప్ప ఇంకా ఎటువంటి లింక్స్ అనేవి లేవు. అందుకే ఇప్పుడు మనకి మీరు గ్లోబల్ లీడర్స్ కానివ్వండి, ఎల్సీ మెంబర్స్ కానివ్వండి, ఆఖరికి మన లోకల్ లీడర్స్ కూడా చాలామంది అయితే చాలా రకాల సైలెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పే అంత లేదు ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు కాబట్టి వాళ్ళు కూడా గమ్మున కూర్చోవడం జరిగింది. మనం దీని గురించి కూడా ముందుగానే మాట్లాడుకున్నాం. ఓకేనా? కాబట్టి ప్రతిసారి ఆన్ పేసు ఐడి దీనికి ప్రతి ఒక్కరు ఆన్ పేసు దీనికి లింక్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, ఆన్ పేసు దీనికి ఎటువంటి లింకు లేదని మొదటి నుంచే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాబట్టి ఒక మనిషికి ఒక అకౌంట్ మాత్రం ఓపెన్ చేసుకోండి, అంతకని ఎక్కువ అవసరం లేదు ఇందులో. ఓకే? అంతకని ఎక్కువ అవసరం లేదు. ఎవరికైనా ఛాన్స్ ఉన్నప్పుడు మీరు తర్వాతైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. కాబట్టి ప్రతిసారి ఆన్ బేస్లో పలానా వాళ్ళు ఎక్స్పైర్ అయినా సరే వాళ్ళ పేరును కూడా ఇందులో పెట్టి మరి చేస్తానంటున్నారు. ఎలా చేస్తారండి? అవ్వదు కదా, ఎందుకంటే వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ తీసుకోదు. ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ చేయొద్దండి. కేవలం ఎవరైతే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నారో వాళ్ళది మాత్రం ఇవ్వాలంటే ఇచ్చుకోండి తప్ప మిగతా వాళ్ళది, చిన్నపిల్లలది, వీళ్ళది అవసరం లేదు. గతంలో చేసాము, ఒక్కొక్క ఇంట్లో 10 ఐడీలు చేసాము, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. ఒకటో రెండో చేసుకోండి, అంతకుమించి అవసరం లేదు. ఇనఫ్ నాకు తెలిసి. లేదంటే మేము చేసుకుంటామంటే మీ ఇంట్రెస్ట్, మళ్ళీ అది వచ్చి నన్ను అడగద్దు. ఓకే? ఇక్కడ వరకు మీకు క్లియర్. నెక్స్ట్ ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి 404 ఎర్రర్ వస్తుంది. అంటే పేజ్ నాట్ ఫౌండ్ అనేది చెప్పి చాలామందికి వస్తుంది. ఇది కేవలం మనది మాత్రమే కాదు, ఈ కంప్లైంట్ ఓన్లీ మన వెబ్సైట్కి మాత్రం వస్తుందంటే అలా కాదండి. దానికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి మీ ఫోన్లో ఇంటర్నెట్ అనేది బాగానే ఉంది, వైఫై అనేది బాగానే ఉందని చూపించినా సరే
మీరు ఓపెన్ చేసినప్పుడు సరిగ్గా లోడ్ అవ్వకపోవడం వల్ల 404 అని ఎర్రర్ వస్తుంది. అంటే పేజ్ నాట్ ఫౌండ్ 404 ఎర్రర్ అనేది వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం ఇది మనకు మాత్రం వస్తుందంటే అలా కాదు. ఎవరికైతే ఇంటర్నెట్ సరిగ్గా లేదో, ఎవరికైతే బ్రౌజర్ అనేది అప్డేట్లో లేదో వాళ్ళకి కొన్నిసార్లు ఈ రకంగా వస్తుంది. చాలా తక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర దాదాపు 3 ఫోన్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్తో ఫోన్ ఉంది, ఇంట్లో ఫోన్ ఉంది. మొత్తం 5 ఫోన్ల మీద నేను ట్రై చేశాను. పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అన్నారు కదా, నిజంగా వస్తుందా అంటే మా ఫోన్ లేట్లో కూడా రావట్లా. చాలా తక్కువ మందికి వస్తుంది ఈ కంప్లైంట్. పేజ్ నాట్ ఫౌండ్ అనేది మహా అయితే 100 మందిలో 10 మందికి మాత్రం వస్తుంది. వాళ్ళ మొబైల్ బట్టి కానివ్వండి, వాళ్ళు వాడుతున్న బ్రౌజర్ బట్టి కానివ్వండి, నెట్వర్క్ బట్టి కానివ్వండి, వీటిని బట్టి కూడా 404 ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనండి. కాబట్టి దానికి ఓవర్ టెన్షన్ పడవసలా. జస్ట్ ఆ పేజ్ అనేది రిఫ్రెష్ చేసేసి ట్యాబ్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎక్కువ మంది అడుగుతున్న మొదటి కంప్లైంట్ 404 పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్. దీని గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది మనకే కాదు, ఏ వెబ్సైట్లో అయినా నెట్ సరిగ్గా లేనప్పుడు 404 ఎర్రర్ వస్తుంది. నెంబర్ 2 వచ్చేసి ఫేస్ ఇచ్చినప్పుడు తీసుకోవట్లేదండి, దీనికి ఏదైనా సరే సజెషన్ ఉందా అని అడుగుతున్నారు. రెండోది వచ్చేసి ఫేస్ ఇచ్చేటప్పుడు మరీ 1 సెకండ్లో పోతుందండి అది. దానివల్ల మేము ఫేస్ సరిగ్గా చూపించలేకపోతున్నాం కూడా చాలామంది అంటున్నారు. దీనికి నేను చేసిన ట్రిక్ ఏంటంటే, ముందుగా కెమెరా ఆప్షన్ అనేది అంటే ముఖం చూపించను అన్నప్పుడు దాని మీద క్లిక్ చేస్తాం కదా. క్లిక్ చేసేటప్పుడు మీరు కెమెరా మన ఫేస్ సైడ్ కాకుండా ఏదో ఒక ఆబ్జెక్ట్ సైడ్ అంటే పైకో కిందకో పక్కో పెట్టండి. మనుషులు కనబడకుండా పెట్టేస్తే కాసేపు టైం తీసుకుంటుంది. అది టైం తీసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్గా మీరు ఫేసు పొజిషను లైటింగ్ అని చూసుకుని అప్పుడు ఫోన్ని మీకు కాసి డైరెక్షన్ మార్చుకోండి. మార్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు జరుగుద్ది. అది కూడా మీకు ఇప్పుడు చిన్నగా స్క్రీన్ రికార్డులో చూపిస్తాను చూడండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనకి స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా ఏదైనా నేను చాలా కేవైసీ సంబంధించిన సిస్టాలు చూశానండి. ఏదైనా కేవైసీ సిస్టాన్ని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ అడుగుతుంటే ఆధార్ అడిగితే ఆధార్ ఇవ్వాలి, పాన్ అడిగితే పాన్ ఇవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. కానీ మన దాంట్లో విచిత్రం ఏంటో తెలుసా, ఏజ్ ఇచ్చినా సరే ఫ్రంట్ బ్యాక్ తీసేసుకుంటుంది. దాన్ని ఆధార్ ఇచ్చినా పాన్ ఇచ్చేసినా కాదు. నార్మల్గా ఇప్పుడు మీరు వీడియో చూసినప్పుడు పైన తంబ్లర్ వస్తుంది కదంటే పలానా రోజు పలానా అప్డేట్ అనేది, అది ఇచ్చినా సరే తీసుకుంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ప్రయోగాలు చూశారు కదా అక్కడ తంబ్లర్, అదేం ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, ఏమీ కాదన్నమాట. అది ఇచ్చినా సరే తీసేసుకుంటుంది. మరి ఈ రకంగా ఉన్న కేవైసీని మనం అదేంటంటే మాది పేరు తప్పు ఉందని తీసుకోలేదా, మాది ఏమైనా ఊరు తప్పు ఉందని తీసుకోలేదా, సరిగ్గా మా ఫేస్ కనిపించట్లేదని ఆధార్ కార్డులో తీసుకోలేదని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాంటిది ఏం కాదు. ఈ కంప్లైంట్స్ అంతా కూడా కంపెనీ సైడ్లో కేవైసీ ఎవరైతే ఒప్పుకున్నారో అంటే థర్డ్ పార్టీ వాళ్ళతో కేవైసీ ఒప్పుకున్నాం కదా, వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్ మాట ఇది. ఓకేనా. కాబట్టి వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్ కాబట్టి ఇదేమి అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా పనిచేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. మీరు చూడండి, నేను 2 కూడా తంబ్లర్ ఇచ్చారు, ఆధార్ కార్డులు కాదు, పాన్ కార్డులు కాదు. రెండోది వచ్చేసి ఒకవేళ ఎవరికైనా కెమెరా ఆప్షన్ పనిచేయబడి అంటే కెమెరా నొక్కినప్పుడు ఇలా వచ్చిందనుకోండి, కెమెరా ఓపెన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఇదే వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇలా వస్తుంది. మరి ఎన్నిసార్లు నొక్కున్నది పని చేయదు. అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి, ఆ 3 చుక్కల మీద నొక్కిన తర్వాత కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని పైకి స్క్రోల్ చేస్తే మనకి కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇంకా కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాక్డ్ అని చూస్తారా, దాని మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎలవ్ అని క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఈ రకంగా ఆస్క్ అని చెప్పుద్ది. అంటే ముందుగా ఏదైనా సరే అడగమని చెప్పుద్ది. ఇప్పుడు మనకి డిక్లైన్ అని కానీ అది కానీ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం కెమెరా అనేది ఆప్షన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మొబైల్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, నేను ట్రిక్ ఏం చేశాను, ఫస్ట్ ఇలా చూపించాను అనుకోండి, వెంటనే తీసేసుకుంటుంది ఫేసు. అంటే ముఖం ఇలా చూపించగానే వెంటనే మనం సరిగ్గా చూసాం లేదో కూడా తెలియదు, మనకి వెంటనే ఇలా డిక్లైన్డ్ అని చెప్పి ఆప్షన్ అనేది వస్తుంది. దాని తర్వాత మ్యాక్సిమం వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది. చాలా తక్కువ మందికి లిమిటెడ్ రీచ్ అని ఎవరికైతే 3వ ఫోటోలో చూపించినట్టు వచ్చిందో వాళ్ళు మనం ప్రజెంట్ ఏం చేసినా సరే అంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ప్రజెంట్ అయితే ఈ లిమిట్ రీచ్ అని అంటే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి. చూడండి, రెండోసారి కూడా నేను సేమ్ ప్యాటర్న్ వాడాను, అయినా సరే తీసుకుంటుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఏదో పాన్ కార్డు ఏదో అసలు డాక్యుమెంటో కాదో కూడా దానికి తెలియట్లే. పర్ఫెక్ట్గా అయిందా అంటే ఖచ్చితంగా ఇక్కడ అంత పర్ఫెక్ట్గా సంబంధించిన విషయాలు అయితే జరగట్లేదు. అంటే కేవైసీ అనేది అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా కరెక్ట్గా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చెప్పలేకపోతున్నామండి. ఇక్కడ అంతా కూడా అక్కడ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదో ఇవ్వాలని చెప్పి ఒక థర్డ్ పార్టీ వాళ్ళతో ఇచ్చినట్టుంది తప్ప అంత యాక్యురేట్ పర్సన్స్తో అయితే కేవైసీ అనేది తీసుకోలేదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ప్రయోగాలు చేసినా సరే
మ్యాక్సిమం పాపం ఎవరైతే మేము కేవైసీ చేసుకోవాలి, మేము లాగిన్ అవ్వాలని కష్టపడుతున్నారో వాళ్ళు కావట్లేదు, సరదాగా నాలాగా టైంపాస్కి చేసే వాళ్ళకి అయిపోతుంది. చూసారుగా ఇప్పుడు కెమెరా అనేది పైకి పెడితే తీసుకోవాలి, మళ్ళీ కరెక్ట్గా నా ముఖం మీద పెట్టిన తర్వాతే అది తీసుకుంది. అంటే కెమెరా యాంగిల్ అనేది ఎటు పడితే అటు పెట్టారనుకోండి మీరు తీసుకోదు. అప్పుడు మీరు కరెక్ట్గా ఫేస్ లైటింగ్ చూసుకున్న తర్వాత తీసుకుంటుంది. చాలాసార్లు డిక్లైన్ వస్తుందండి, చాలా తక్కువ సార్లు మాత్రమే కేవైసీ అనేది గ్రీన్ అవుతుంది. అది ఎప్పుడైంది అనేది కూడా నేను అది కూడా మీకు చూపిస్తాను. అది ఒక వింత మాట, అది కూడా మీరు చూసేయండి ఇప్పుడు, ఓకేనా. నేను దాదాపు ఒక 30-40 సార్లు చేసిన తర్వాత నాకు వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వచ్చింది. ఇది వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిందండి. ఇది ఒక రకమైన కళాఖండం అన్నమాట. అంటే లెక్క ప్రకారం ఏంటి, ఎప్పుడైనా సరే ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఇస్తేనే తీసుకోవాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఆధార్ కార్డులో, అది కూడా మాకు తెలిసిన ఒక లేడీ ఫోటో అయితే, అంటే లేడీకి సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు ఫ్రంట్ పేజీ మాత్రం నా దగ్గర ఉంది. ఆ ఫ్రంట్ పేజీ మీరు చూసినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్లో 2 సార్లు పెట్టాను నేను. డ్రైవింగ్ లైసెన్స్ అనే దాంట్లో 2 సార్లు పెడితే ఆ ఫోటో తీసుకుంది. చూసారు కదా, యు ఆర్ బిన్ వెరిఫైడ్. ఇక్కడ విచిత్రం చూసారంటే అది అసలు జెన్నే కాదు, అంటే లేడీ ఫోటోకి కూడా, అంటే లేడీ యొక్క ఫోటోకి కూడా మా జెన్ యొక్క ఫోటో పెడితే తీసుకుంటుంది. అంటే ఆడవాళ్ళ ఆధార్ కార్డు కూడా మగవాళ్ళ ఫేస్ చూపిస్తే తీసేసుకుంటుంది. అది కూడా డ్రైవింగ్ లైసెన్స్లో ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో మాత్రం 2 సార్లు అదే పెట్టా, అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రంట్ ఫోటో పెట్టా, తీసుకుంది. ఓకేనా. ఈ రకమైన కంప్లైంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా కేవైసీ సిస్టమ్ అనేది ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వెరిఫికేషన్ రీచ్ అని, వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని, 404 అని, దాని తర్వాత యువర్ సెక్షన్ హ్యాస్ బిన్ డిక్లైన్డ్ అని, ఈ ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉన్నాయంటే వాళ్ళు ఇంకా సరి చేస్తున్నారని అర్థం. ఓకేనండి. కంప్లైంట్ అందరూ బాధపడుతున్నారు, మాది మాత్రం మేము తప్పు చేసామని. 1-2 తప్పులు మీరు చేయొచ్చు, కానీ 90% తప్పులంతా కూడా ఎవరైతే ఆ థర్డ్ పార్టీ కేవైసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళదే అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు దానికి తగ్గ సిస్టాన్ని తీసుకొస్తే మనకి బెనిఫిట్గా ఉండేది, ఫ్యూచర్లో మనం చెప్పుకోవడానికి ఉండేది. ఇప్పుడు 4 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు, కానీ 4 లక్షల మందికి మెయిల్ వెరిఫికేషన్ అయిందని చెప్పలేదు, 4 లక్షల మందికి కేవైసీలు వెరిఫికేషన్ అయ్యని కూడా ఎక్కడ కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే నా దాంట్లోనే అకౌంట్స్, మీ దాంట్లోనే అకౌంట్స్, ప్రతి దాంట్లో పెండింగ్లు కనిపిస్తున్నప్పుడు 4 లక్షల మంది వచ్చారని మనం గ్యారంటీగా చెప్పలేం కదండి. జస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యారు అంతే, అది పర్ఫెక్ట్గా అయ్యారా లేదా అనేది తర్వాత విషయం. అలాగే మల్టిపుల్ టైమ్స్ అయ్యారనేది కూడా తర్వాత విషయం అన్నమాట. ఓకేనా. ప్రజెంట్ ఈ 3 కంప్లైంట్స్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దానికి ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడు బాగుందనిపిస్తే అప్పుడు తీసుకుంటుంది. దాని మూడు బట్టి మాట, సిస్టమ్ 3 బట్టి మనం ఏది ఇచ్చినా అది గ్రీన్ అయిపోతుంది, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సిస్టమ్ సరిగ్గా దానికి 3 లేదనుకోండి, మనం ఎన్నిసార్లు ఇచ్చినా సరే అది ఫెయిల్ అవుతుంది. ఇది మీరు గమనించండి. ఒక 2-3 సార్లు మించి చేయొద్దు. చేస్తే మీకు వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అని వస్తుంది. 2-3 సార్లు మించి మీరైతే ఫేస్ చూపించదు. డిక్లైన్ అయిన తర్వాత రెండో ఫోటోలో చూపించినట్టు 2-3 సార్లు వస్తే ఎక్కువసార్లు చేయొద్దండి. మళ్ళీ గ్యాప్ తీసుకుని ఒక 4-5 గంటల తర్వాత ఖాళీ సమయంలో మాత్రం చేయండి. దీని గురించి పని కట్టుకొని అస్సలు చేయొద్దు. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అత్తమాటికి కూడా ఆన్ బేస్లో మేము ఉన్నామండి, సేమ్ మెయిల్ ఐడి ఇస్తే తీసుకోవట్లేదు, సేమ్ పేరు ఇస్తే తీసుకోవట్లేదు, ఇలాంటివి ఏం చెప్పొద్దు. మీకు ఏ మెయిల్ పని చేస్తుందో, లేదా ఆల్రెడీ మీరు కొత్త మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నా దాంతోనే కంటిన్యూ అయిపోండి. ఓకే. దాని గురించి ఓవర్గా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నేను మొదటి నుంచే చెప్తున్నాను, ఇక్కడ ఆన్ బేస్ మెయిల్ ఇవ్వాలని రూల్ లేదు అని. కానీ చాలామంది చాలా రకాల కథలు అయితే వెళ్ళారు కదా, గతంలో చాలా రకాల స్టోరీలు వెళ్ళారు. ఆన్ పేస్ మెయిల్ ఐడి కాకుండా ఇంకే మెయిల్ ఐడి ఇచ్చినా కంపెనీ తీసేస్తున్నారు. ఒక్క ఐడి కూడా తీయాలంటిది. నేను చేసిన దాదాపు 4 అకౌంట్లు కూడా ఆన్ పేస్కి సంబంధం లేనియే. కాబట్టి కంపెనీకి కావాల్సింది, ఏ కంపెనీకైనా బిజినెస్. 1-2 సార్లు చెప్తున్నా, ఏ కంపెనీకైనా కావాల్సింది బిజినెస్. కాబట్టి వాళ్ళు వంకలు చెప్పరు. ఓకేనండి. వీడియోలు అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.